హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను గీతావాణి. ఇప్పుడు మనం రంగనాయకమ్మ గారి కథలు చదువుకుంటున్నాం. పెళ్ళానికి ప్రేమలేఖ అన్న కథా సంపుటం నుండి ఈరోజు మరో ఆసక్తికరమైన కథ. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పెళ్ళి చేసేసాం అనే మూడో కథలోకి. రచయిత్రి గారికి అనేక ధన్యవాదాలు తెలుపుకుంటూ కథలోకి ప్రవేశిద్దామా? పెళ్ళి చేసేసాం. ప్రారంభం. 1000 అబద్ధాలాడి ఓ పెళ్ళి చెయ్యాలి అన్న సామెత బహుశా ఆ ఊళ్ళో వాళ్లే పుట్టించుంటారు. అందుకే కళ్యాణికి అంత పబ్లిక్గా పెళ్ళి స్థిరపరచుకుంటుంటే, పెళ్లి చూపులు జరిగి పెళ్లివారు కారులో వెళ్ళిపోతుంటే ఒక్కరూ నిజం బయట పెట్టలేదు. వాళ్ళందరివి గొప్ప గొప్ప విశాల హృదయాలేమో, లేకపోతే ఏం జరుగుతుందో చూద్దామన్న కుతూహలమో. మొత్తానికి ఊళ్ళో వాళ్ల దయ వల్లనే పెళ్లి స్థిరపడింది. లగ్నం వేళ వరకు వచ్చింది. పెళ్ళికొడుకు విడిదిలో స్నేహితుల మధ్య ఉన్న ఊహలెక్కి ఎక్కడెక్కడూ షికార్లు చేస్తున్నాడు. పెళ్ళికూతురు కళ్యాణం బొట్టు, నగలు, పట్టుచీర అద్దంలో తెగ చూసుకుని నవ్వుకుంటోంది. కొన్ని పెళ్ళిళ్ళు చెడగొట్టి కొన్ని సంసారాలు పాడు చెయ్యటం మానవ సేవే అంటే చాలామంది శివశివ అంటూ చెవులు మూసుకుంటారు. అలాంటి శివభక్తులకి ఒక దీన మానవుల కథ చెప్పాలని ఉంది. కళ్యాణి పెళ్ళి చెడగొట్టడం మంచిదో చెయ్యటం మంచిదో ఆ శివభక్తులే ఆలోచించాలి. ఎవరికి మంచిదంటారేమో, కళ్యాణికే. ఇతరుల మంచి కోసం కళ్యాణికి పెళ్లి చేయటం ఎంత మంచిదో కూడా వారు ఆలోచించాలి. నిర్మోహమాటంగా చెప్పేయాలంటే కళ్యాణి పిచ్చి పిల్ల. 2 ఏళ్ల నుంచి పిచ్చి. ఇంట్లో వాళ్ళు తెలుసుకున్నది 1 ఏడాది నుంచే. వైద్యం చేయిస్తోంది 6 నెలల నుంచే. అస్తమానం చేతివేళ్ళు లెక్క పెట్టుకోవడం, చక్కగా వేసుకున్న జడ హఠాత్తుగా విప్పుకోవడం వంటి చేష్టలతో ప్రారంభమైంది జబ్బు. అసలు ఆ పిల్ల చాలా ముద్దు మురిపాలతో పెరిగింది. అందరూ అన్నాలు తినే వేళకి తను లేచి బద్ధకంగా కాఫీ వంచుకు తాగడం, అందరూ కాఫీ తాగే వేళకి తన 2 మెతుకులు మొక్కుబడిగా కెలకటం వగైరా గారాబంతో కొత్త పిచ్చి కూడా పాత బాపతే అనుకున్నారు. కొన్ని నెలలకి బాగా అనుమానం వచ్చింది ఇంట్లో వాళ్ళకి. స్కూల్ ఫైనల్ పాస్ అయి కాలేజీలో చేరడానికి సిద్ధంగా ఉన్న కళ్యాణికి, ఎంతో డబ్బుగల వారి అమ్మాయికి అసలు పిచ్చి ఎందుకు వచ్చిందో డాక్టర్లు చెప్పాలి. చెప్పారు ఏవో కారణాలు. పెద్ద ఊరికి తీసుకుపోయి పిచ్చి ఆసుపత్రిలో చేర్చి వైద్యం చేయించమన్నారు. కళ్యాణి తల్లిదండ్రులు చాలా దీనంగా రహస్యంగా, మా మూల గదిలో వైద్యం చేయకూడదా డాక్టర్ గారు అని అడిగారు. చాలామంది డాక్టర్లని. డాక్టర్లంతా ఒక్క బళ్ళోనే చదివారో ఏమో, అలా వీల్లేదు, మూలగది వైద్యం లాభం లేదు అనేశారు నిర్మోహమాటంగా. పౌరుషవంతుడైన కళ్యాణి తండ్రికి చాలా కోపం వచ్చింది డాక్టర్ల మీద. నా వంశం ఎలాంటిది, నా పరువు ప్రతిష్టలన్నీ ఆసుపత్రి పాలు చేస్తానా అన్నాడు మండిపడుతూ. పతివ్రత అయిన కళ్యాణి తల్లి, నీ వంశం అంత గొప్పదైతే నీ కూతురికి పిచ్చెలా వచ్చింది? జబ్బుకి వైద్యం చేయించుకుంటే పోతుందా నీ పరువు? అసలు ముందు నీ వంశానికి నీ పరువుకి వైద్యం చెయ్యాలి అనలేదు. అయ్యో, పిల్లకేదో కాస్త మతి భ్రమించిందని ఆసుపత్రుల్లో ఎలా పెడతాము అని కంటనీరు పెట్టుకుంది. పిచ్చిదానా, నువ్వు ఊరుకో. మన రహస్యం ఆసుపత్రి వరకు పొక్కకుండా మన మూల గదిలో వైద్యం చేయగలిగే వాడిని తీసుకొస్తాను అని శపథం చేశాడు పిచ్చి పిల్ల తండ్రి. ఆ పిచ్చి తండ్రి, అల్లా చెయ్యండి, అంతేగాని ఆసుపత్రిలో పెడితే పిల్లకు పెళ్ళవుతుందా, మనం చెయ్యగలమా అందావిడ. పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవటానికి, తల్లిదండ్రులు పిల్లల పెళ్ళిళ్ళు చేయటానికి జన్మలెత్తుతారని ఆవిడ గాఢ నమ్మకం. పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవటానికి, తల్లిదండ్రులు ఆ పిల్లల పెళ్ళిళ్ళు చేయటానికి జన్మలెత్తుతారని ఆవిడ గాఢ నమ్మకం. ఎందులోనూ ఎప్పుడూ ఏకీభవించని ఆ భార్యాభర్తలు వంశం పరువు ఆస్పత్రికి ఎక్కించకూడదనే విషయంలో కుమ్మడిగా ఏకీభవించి
కూతురు జబ్బుకి రహస్యంగా వైద్యం చేయగల నిపుణుల కోసం రహస్యంగా వాకబులు జరిపించారు. ఓ భూత వైద్యుడు ఒకరోజు ముహూర్తం పెట్టించి మూలగది వైద్యం ప్రారంభించాడు. కిటికీలు మూసి గది నిండా పొగలేశాడు, ముగ్గులేశాడు. కళ్యాణి అందమైన పొడవైన నల్లటి మెత్తటి వెంట్రుకలన్నీ కత్తిరించి సీసాల్లోకి ఎక్కించాడు చాలా నేర్పుగా. వెంట్రుకలు సీసాల్లోకి ఎక్కించడంలో కళ్యాణి కూడా చాలా సాయం చేసింది. కళ్యాణి మొహం నిండా రకరకాల బొట్లు పెట్టాడు. నోట్లో బూడిద పోశాడు. హరాం హ్రీం హ్రోం అంటూ గావు కేకలు వేశాడు రహస్యంగా. చివరి ఘట్టంలో వేప మండలు పట్టుకొని కళ్యాణిని బాధట మొదలుపెట్టాడు. కళ్యాణి మండిపడి తిరగబడింది. ఇద్దరు మనుషుల్ని పిలిచి దెయ్యాన్ని విరగదీసి పట్టుకోమన్నాడు. తన చాకిరీ తను ప్రారంభించాడు. గదిలో రహస్య వైద్యంలో కళ్యాణి వేస్తున్న కేకలకి ఏడుపుకి తల్లి కొంచెం కంగారు పడి, ఏమిటండి ఇది, భూత వైద్యమా, రాక్షస వైద్యమా అంది. భూతాలు రాక్షసులు అంతా ఒక్క వంశం వాళ్ళే, నువ్వు ఊరుకో అన్నాడు భర్తల వంశంలో పుట్టిన భర్త కోపంగా. ఆ విధంగా కొన్నాళ్ళు మూలగదిలో భూత వైద్యం జరిగింది. కళ్యాణి అందమైన తలకట్టు పల్చబడిందే గాని దయ్యాలు దొరికినట్టు లేవు. ఒకరోజు హఠాత్తుగా కళ్యాణి గొప్ప బలంతో తిరగబడి భూత వైద్యుణ్ణి చావబాదింది. ఇంకా ఎన్ని మూలగదుల్లో వైద్యం చేయాలో పాపం తప్పించుకుపోయాడు అతని దయ్యంలాగా. కొన్నాళ్ల విశ్రాంతి తర్వాత మళ్ళా ఆ మూలగదిలోనే పంగనామాల వారి సన్నిధిలో సన్నికంటి వైద్యం ప్రారంభమైంది. ఆయన చూర్ణాలు నూరుతుంటే ఆయన పిలక చేసే నృత్యానికి కళ్యాణి చప్పట్లు కొడుతూ నవ్వేది. వైద్యుల వారికి కోపం వచ్చి పిలక గట్టిగా ముడివేసుకునేవాడు. పంతులు గారు పిలక విప్పండి అని కళ్యాణి తెగ బ్రతిమాలేది. మాత్రలు కషాయాలు మింగనని మొరాయించేది. పంతులు గారు మనశ్శాస్త్ర నిపుణుల వారు కూడా కాబట్టి పిలక విప్పేవారు. కళ్యాణి గోలగా నవ్వి మాత్ర మింగేది, కషాయం తాగేది. నిమ్మకాయ తలంట్లతో, భగ్గున మండే కంటి కలికాలతో, ముక్కులోంచి నసాళంలోకి వెళ్ళే పసర్లతో చాలా నిర్దయగా వైద్యం జరిగింది మూలగదిలో. జబ్బు తగ్గుతూ హెచ్చుతూ, గుణం కనిపిస్తూ తగ్గుతూ హెచ్చుతూ, హెచ్చుతూ తగ్గుతూ హెచ్చుతూ ఆటలాడింది వైద్యుల వారితో. ఓ రోజు ఆయన చేతులు నలుపుకుంటూ ఆ వచ్చిన మట్టితో మాత్ర చుడుతూ, అయ్యా, అమ్మాయి వారిని మా వైద్యశాలలో క్షమించాలి తమరు, అది ఆసుపత్రి కాదు, మా వైద్యశాలలో ఎంతోమంది మతి చాంచల్యం పొందిన రోగులు బాగుపడి అని విన్నవించబోయారు. అది సరే పంతులు, మా వంశం ఎలాంటిది? అయ్యా, మహా దొడ్డ వంశం అండి. అవునా, మా పరువు ఎలాంటిది? అయ్యయ్యా, అది కూడా దొడ్డదేనండి. కానీ అమ్మాయి గారి జబ్బు చూశారు, అది వీటన్నిటికన్నా దొడ్డది సుమండి. అందుచేత మా వైద్యశాలలో అదుగో మళ్ళీ అదే కూత. అయ్యా, ఇక ఏ కూత కుయ్యనండి అని ఆ వైద్యుల వారు సన్నికళ్ళు చంకన పెట్టుకుని పిలక ఎగరేసుకుంటూ దయచేశారు. మూలగది వైద్య చరిత్ర అలా ముగిసిపోయింది. కళ్యాణి జబ్బు శృతి మించి రాగాన పడింది. ఎప్పుడూ నవ్వుతుంది. ఆడపిల్ల ఎప్పుడూ ఆనందంగా నవ్వటం మంచిదే, ఆరోగ్యం కూడాను. కానీ నవ్వి నవ్వి హఠాత్తుగా ఏడవడం మంచిది కాదు కదా, అనారోగ్యం కూడాను. జుట్టు పీక్కోవడం మంచిది కాదు కదా, అందమైన జుట్టంతా పోతుంది. అందరితో దెబ్బలాడడం కూడా మంచిది కాదు కదా. ఇదేం పిల్లమ్మా, పిచ్చి పిల్లలా ఉంది అనుకుంటారు కదా. అలా అనుకుంటే వంశమేంగాను, దాని పరువేంగాను, పరువు చరిత్రేంగాను. వంశం సంగతి పరువు సంగతి తెలియని కళ్యాణి ఒక్కోసారి ఒంటి మీద గుడ్డలు ఉంచుకోవడం కూడా మానేసింది. నవ్వులు ఏడుపులు కట్టిపెట్టి అందరినీ అసహించుకుంటున్న దానిలా ఎవ్వరితోటూ మాట్లాడడం మానేసింది. రాత్రిళ్ళు నిద్రపోదు. తెల్లవార్లు ఒక్కతి నుంచునుంటుంది. కాళ్ళు నొప్పెడతాయి, కూర్చో అమ్మా అని ఎవరైనా కూర్చోబెడితే దిగ్గున లేచి నిలబడి, నీ కాళ్ళ నా కాళ్ళ, నా కాళ్ళు నా ఇష్టం అని దెబ్బలాటికి దిగుతుంది. పిల్ల ఇలా అయిపోయిందేమా అన్న బెంగతో
పూజ్య తల్లిదండ్రులు చాలా మొక్కులు మొక్కారు. ప్రేమతో ఆసుపత్రిలో పెట్టక తప్పదేమో అంది తల్లి నిట్టూర్చి. పరువు పోక తప్పదేమో అన్న ధ్వనితో. ఎలా పెడతామే? పెళ్లి మాటో పిచ్చాసుపత్రి నుంచి వచ్చిందంటే ఎంత బాగుపడితే మాత్రం ఎవరు చేసుకుంటాడే అన్నాడు తండ్రి. అన్నాడే గాని రహస్య స్నేహితులతోటి, రహస్య బంధువులతోటి, రహస్య శ్రేయోభిలాషులతోటి ఆలోచించాడు రహస్యంగా. చివరికి అందరూ కలిసి తేల్చారు, ముందు పిల్లకి పెళ్లి చేసేయాలి. ఆ తండ్రికి చాలా ఉత్సాహం వచ్చింది. ఈయన బీరువాలో డబ్బు చూశాడు, చాలా ధైర్యం వచ్చింది. పొలాలు తోటలు చూశాడు, చాలా గర్వం వచ్చింది. వారం రోజుల్లో పెళ్లి చేస్తాను అన్నాడు భార్యతో. ఆ భర్త ప్రగల్భాలు శపథాలు వినడానికే ఆ భార్య ఉపయోగపడుతోంది. ఆవిడ చాలా ఆనందపడింది. ఆఖరి పిల్ల పెళ్ళి వైభవంగా చెయ్యాల్సిమండి, మనం ఇంకా పెళ్ళిళ్ళు చేయబోతామా పెట్టబోతామా అంది అప్పుడే పెళ్లి పనులకు లేస్తూ. ఇళ్ల దులుపుళ్ళు, సున్నాలు, రంగులు, ముగ్గులు, పిండి వంటలు, అమ్మో ఎంత పని. పిల్లకి పచ్చల అడ్డిగా చేయించాల్సిమండి, ఇప్పుడు ఫ్యాషన్ వచ్చిందిట, అందరు పెట్టుకుంటున్నారు. రేపు పెళ్ళికి వచ్చిన వాళ్ళు నలుగురు నన్నంటారు, ఏమనుకున్నారో అందావిడ. కన్నతల్లి ఉండి కూతురికి పచ్చల అడ్డిగైనా చేయించింది కాదేమమ్మా అంటారేమోనని ఆ మాతృహృదయం ఆరాటం. హల్లాగేలేవే, దీనికి ఏం కావాలో అన్నీ నువ్వే పురమాయించు. పిల్లకి ఒంటి నిండా నగల్లేవంటే నాకు మాత్రం చిన్నతనం కాదు అన్నాడు తండ్రి. ఈయన ఎంత యోగ్యులమ్మా, నేను గ్రహించలేకపోయాను అనుకుందా ఇల్లాలు. కాపురానికి వచ్చిన 25 ఏళ్లకి కూతురు పెళ్లి కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఆ తల్లిదండ్రులకి పరవశంగా ఉంది. అవతల కూతురు వెర్రికేకలేస్తోంది. తల్లి తండ్రి మాత్రం పెళ్లి కబుర్లలో నిమగ్నులై ఉన్నారు. కళ్యాణి తండ్రి డబ్బుతో ఒక వల అల్లించాడు. అది అల్లటానికి 30,000 పట్టింది. చూడ్డానికి చాలా షోక్గా ఉంది. అది పట్టుకుని వేటకు బయలుదేరితే అందులో పడ్డాడు ప్రభాకరం. అందులో పడ్డాడనే కన్నా కళ్యాణి ఫోటో చూసి ఆశలో పడ్డాడు అనటం ఎక్కువ న్యాయంగా ఉంటుంది. కానీ చేతిలో ఆ వల లేకుండా ఆ ఉత్త ఫోటోతో చూస్తే ఎందులో పడేవాడు స్పష్టంగా తెలిసేది. ప్రభాకరం చదువుకున్నవాడు, అందమైనవాడు, ఉద్యోగం దొరికినవాడు. ఈ 3 విశేషాలు చెప్పినంత తేలిగ్గా అతను గడుసువాడు కానివాడో చెప్పడం కష్టం. అతని గడుస్తనాన్ని పరీక్షించిన ఘట్టాలేవి తారసపడలేదు. కానీ మంచివాడు, నెమ్మదస్తుడు, కోపిష్టి కాడు, గొప్ప ఆదర్శాలు కలవాడు కాడు, సినిమాలు చూచువాడు, పుస్తకాలు చదువువాడు, హాయిగా సుఖంగా జీవించాలనే కోరికలున్నవాడు. ఒకనాడా చిన్నవాడు ఇంకా చిన్నవాణ్ణి వెంటబెట్టుకుని పెళ్లి చూపులకొచ్చాడు. హఠాత్తుగా ఆ రోజున కళ్యాణికి సుస్థి చేసింది. ఎక్కువసేపు కూర్చోలేదు, పడుకోవాలి, లోపల డాక్టర్లు కేకలేస్తారు అన్నారు. 5 నిమిషాల కన్నా తక్కువసేపే చూశాడు ప్రభాకరం కళ్యాణిని. ఆ 5 నిమిషాలలో ఆ పిల్లాడికి ఎంత నచ్చిందో, మనసంతా ఎంత ఆక్రమించుకుందో, ఎంత అందమైన భవిష్యత్తు చూపించిందో మాటల్లోకి భాషలోకి మార్చి చెప్పటం కష్టం కాదు, అసలు చెప్పటం అన్యాయం. ఆ వెంట వచ్చిన చిలికాడు గోడల మీద ఫోటోలు చూసే వంకతో మొహం పైకి కిందకి పక్కకి మార్చుతూ మైసూర్ పాకులు, జిలేబీలు, సున్నుండలు గారడీ వాడిలాగా మాయం చేయడం నేర్చుకుంటూ ఉన్నాడు. ఆ 5 నిమిషాలలో విద్య నేర్చేసుకుని మొత్తం మాయం చేయగలిగాడు. ఇద్దరూ బయటపడి కారెక్కి చెరోలోకంలో విహరిస్తూ పలకరించుకోకుండా కళ్ళు మూసుకుని కూర్చున్నారు. పెళ్లి స్థిరపడింది, లగ్నాలు పెట్టేశారు. పెళ్లివారిళ్ళ కన్నా సందడిగా ఉంది విడిది. ఆడవాళ్ళు పిల్లలు రంగురంగుల పువ్వుల్లా పిట్టల్లా తిరుగుతున్నారు. పిల్లలు గుండ్రాయిలంతా మిఠాయి ఉండలు తింటూ ఆనందిస్తున్నారు. మగాళ్ళు సరిగ్గా అర్థం కాని రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు, కుమ్ములాడుకుంటున్నారు. పెళ్ళికొడుకు స్నేహితుల కోసం పేకాడుతూ తన కోసం కలలు కంటున్నాడు. ఆ కలల వల్లనేమో మొహంలో పెళ్లి కళ ఉట్టిపడుతోంది. పెళ్లి చూపుల తర్వాత కళ్యాణి ఫోటో అతని దగ్గరే ఉంది.
ఆ ఫోటో అతని గుండెల్లో ముద్రపడి ఉంది. అతను ఆ ఫోటోని ఎన్నిసార్లు చూశాడో, ఎంత ముద్దాడాడో, ఆ ఫోటోలోంచి కళ్యాణిని రూపొందించుకొని ఎన్ని మాట్లాడాడో అన్నీ కళ్యాణికి చెప్పే ఘడియలు నెమ్మది నెమ్మదిగా సమీపిస్తుంటే ఇంకా పేకాడమని బలవంత పెట్టే స్నేహితులంతా శత్రువుల్లా కనబడ్డారు. అతనికి చిరాకు పడ్డాడు, విసుక్కున్నాడు. అతన్ని రక్షించినట్టుగా తల్లి దగ్గర నుంచి పిలిపొచ్చింది. పారిపోయి లోపలికి వెళ్ళాడు. అక్కడ ఆవిడ చాలా ఆందోళన పడుతోంది. ఏమిట్రా ఇలా అంటారు అంది కొడుకుని చూడగానే. ఏమిటి, ఎలా అంటారు అన్నాడు. అసలు పెళ్ళికూతురు పెళ్లి చూపుల నాడు నీతో ఏమైనా మాట్లాడిందా అంది వ్యవహారానికి వస్తూ. ఏ ఇప్పుడెందుకు? బాగానే మాట్లాడిందన్నావు కదూ. అబ్బా ఏమిటమ్మా, ఏమైంది? హెబ్బే నేను నమ్మటం లేదు కానీ ఆ పిల్లకి పిచ్చంటారేమిటి? 2 ఏళ్ల నుంచి ఉందిట. ఎవరు చెప్పారు? ఎవరనకు, వాళ్ళ పేరు బయట పెడితే బాగుండదు. అసలు నిజమా కాదా అని. ఎవరో గాని ఆ ఊరి కీర్తి కాపాడారు. ఆ ఊళ్ళో కూడా ఉదార హృదయులున్నారని రుజువు చేశారు. ఆ ఊరి కళంకం పోగొట్టారు. ప్రభాకరం నమ్మలేదు. వాళ్ళని నేను అడగనా అన్నాడు. నువ్వు అడిగినా నేనడిగినా ఒకటే. అసలు ఆ పిల్ల ఎలా మాట్లాడిందంటే చెప్పవే. ఎక్కువేం మాట్లాడలేదు కానీ ఉండు రాజుని పిలుస్తాను అని పెళ్లి చూపుల నాడు తోడు వచ్చిన స్నేహితుణ్ణి పిలుచుకొచ్చాడు. అతగాడు ఎంత జ్ఞాపకం తెచ్చుకోబోయినా జిలేబీల రుచి, సున్నుండల పరిమళాలు తప్ప రెండో విషయం గుర్తురాలేదు. అసలు ఆ పిల్లని నేను చూశానా అని ప్రశ్న వేశాడు. ప్రభాకరానికి నెమ్మదిగా ఆందోళన ప్రారంభమైంది. అమ్మ చెప్పే విషయం నిజం కాదు కదా అనుకున్నాడు. ఇప్పుడేం చేద్దామంటావు? నేను ఇంకా మీ నాన్నతో అనలేదు అంది వాళ్ళమ్మ కంగారు పడుతూ. ఇంకేం చేయగలం, వాళ్ళని అడుగు అన్నాడు. బాగుంటుందా? అయినా మా పిల్ల పిచ్చిదేనమ్మా అని వాళ్ళు నిజం చెప్తారా? మరేం చేద్దాం? వీధిలో వాళ్ళని ఊళ్ళో వాళ్ళని వాకప్ చేసే కన్నా అది నయం. ఏదో చెయ్యమ్మా, అదేమిటో తేల్చుకో ముందు అని అక్కడ నిలబడలేని వాళ్ళలాగా దిగాలు పడ్డ ముఖంతో నిరుత్సాహంగా వెళ్ళాడు. ఆ కొడుకు మొహంలో, కళ్ళల్లో, మాటల్లో విచారం చూస్తే తల్లి అనురాగమంతా ఒక్కసారి పొంగింది. ఏమిటో వాళ్ళని అడుగుతాను, మోమాటాలకు పోయి పిల్లాడి జీవితం నాశనం చేసుకుంటామా అనుకుని ఆవిడ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ముహూర్తం 2 గంటలుంది. పెళ్లి పందిరి విద్యుత్ దీపాలతో పట్టపగలుగా వెలిగిపోతుంది. చాలామంది కుర్చీల మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. హడావిడిగా తిరిగేవాళ్ళు తిరుగుతున్నారు. బ్యాండ్ వాళ్ళు చాలా అందంగా సినిమా పాటలు వాయిస్తున్నారు. పురోహితులు మండపంలో పీటలు వేయించి సరంజామా అంతా సర్దిస్తున్నారు. అంతా చురుగ్గా జరుగుతోంది. అయినా అందరూ నిరుత్సాహంగా ఉన్నారు. ఏదో వినటానికి సిద్ధంగా ఉన్నారు. లోపల అంతఃపురంలో పెళ్లికూతురు పట్టుచీరతో, ఒంటెడు నగలతో మూలగదిలో బ్యాండు పాటలకు అనువుగా చక్కగా డ్యాన్స్ చేస్తోంది. ఎంతో అందంగా లయబద్ధంగా అడుగులేస్తోంది. బ్యాండ్ ఆగినప్పుడల్లా వాయించండర్రా నా పెళ్ళి, వాయించండర్రా అని కేకలేస్తోంది. ఆ పిల్ల మనసు ఏ రోజుల్లో చాలా శాంతంగా ఉంటుందో ఆలోచించి మరీ లగ్నం పెట్టారైనా ఇంట్లో హడావిడి, బాజాలు, పాటలు అన్నీ విని నవ్వుల్లోకి డ్యాన్సుల్లోకి దిగింది. మత్తు ఇంజెక్షన్ ఇప్పించి పడుకోబెడదామనుకున్నారు. లగ్నం వేళకి చాలా ఇబ్బంది అవుతుందని ఊరుకున్నారు. 5 నిమిషాలకోసారి ఓ భీముడంత మనిషి కళ్యాణి దగ్గరికి వెళ్ళి కేకలేసి అల్లరి చెయ్యవద్దని మందలించి, కొడతానని బెదిరించి, ఎదురు తిరిగితే ఓ లెంపకాయ కొట్టి అన్నమాట నిలబెట్టుకొని వెళ్తున్నాడు. కళ్యాణి కాసేపు ఏడ్చి జుట్టు పీక్కుని బ్యాండ్లో పాట రాగానే డ్యాన్స్లోకి దిగుతోంది. పెళ్లి కొడుకు, అతని తల్లి అరగంట నుంచి ఆ గది గుమ్మంలో నిశ్చేష్టులై నిలబడున్నారు. ఎవరిని అడగకుండా, ఎవరూ చెప్పకుండా అంతా వాళ్ళకి అర్థమైంది. కళ్యాణి తల్లి ఏకధారగా ఏడుస్తోంది. కళ్యాణి తండ్రి, 2-3 దగ్గర బంధువులు కోర్టులో నిలబడ్డ ముద్దాయిలాగా ఆ గదిలో అక్కడక్కడా నిలబడ్డారు. కిక్కురు మనకుండా నిలబడ్డం కూడా వాళ్ళ వంశలక్షణం కావచ్చు.
కళ్యాణి తండ్రి గారు ప్రస్తుతం మాట్లాడడం లేదు, కానీ మాట్లాడినప్పుడు వారే చెప్తారు. పెండ్లి కొడుకు తండ్రి ఒక్కడే ఓ కుర్చీలో కూర్చొని పెళ్లి కూతుర్ని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. పెళ్లి కొడుకు కోసం వేసిన పరుపుల కుర్చీ ఖాళీగా ఉంది. అది ఆ గదిలో వాతావరణం. చుట్టుపట్లకెవ్వరూ రాకుండా 2 మనుషులు కాపలా కాస్తున్నారు. ఆ వంశం పరువు ప్రతిష్టలు ఆ గది గడప అవతల నుంచి యథాతథంగా విరాజిల్లుతూ ఉండాలని ఆ వంశోద్ధారకుడి వాంఛితం. కొంతసేపటికి కళ్యాణి అందరినీ చూసి చిన్నబుచ్చుకుని మొహం చిట్లించుకుని డాన్స్ మానేసింది. వీళ్ల ముందా డాన్స్ చేసేది అన్నట్లు దూరంగా పోయి గోడని కరిచి పట్టుకుని నిల్చుంది. ప్రభాకరం మనసంతా ఏడుస్తోంది. కళ్ళు స్రవిస్తున్నాయి. అంతమందిలో కళ్ళ నీళ్లు కారుస్తూనే కళ్యాణిని చూస్తున్నాడు. అతని సుందర స్వప్నాలు, అతని మధుర లోకాలు, అతని రంగురంగుల పూలతోటలు, సుఖాల, అందాల, అనురాగాల, పరిమళాల దాంపత్యం. అతని హృదయాంతరాలలో ముద్రపడి ఉన్న ప్రియురాలు, స్నేహితురాలు, అర్ధాంగి, అతని మనోలోకం సమస్తం అల్లకల్లోలమైంది. దుఃఖం తెరలుగా వస్తోంది. పట్టరాని కోపం వచ్చింది. నన్నెందుకిలా ధ్వంసం చేశారు అని గర్జించాడు. కంఠం పెగల్లేదు, మాటలు ధ్వనించలేదు. మూగవాడయ్యాడు. బొటబొటా కన్నీళ్లు కార్చాడు. కోపం తగ్గింది. వెర్రిగాను అమాయకంగానూ భయంగానూ చూస్తున్న కళ్యాణిని హక్కున చేర్చుకుందాం అనుకున్నాడు. ఈమె నా భార్య, నేను విడిచిపెట్టను అనుకున్నాడు. తదేకంగా చూస్తూనే ఉన్నాడు, తడి కళ్ళతో, ఆర్ద్రతతో, ప్రేమతో. కళ్యాణి తల్లి ఏడుస్తూ మాట్లాడి ఏడుస్తూ, ఏడ్చి మాట్లాడుతూ ఉంది. బంధువులు వంత పలుకుతున్నారు. అప్పటికి 116 సార్లు చెప్పిన మాటలే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఏడుస్తోంది. వదిన గారు, పెళ్ళై కాపురం చేసుకుంటే దాని మనసు బాగుపడుతుందని ఎంతోమంది చెప్పారు. పెళ్ళి కాని పిల్లని పిచ్చి ఆసుపత్రుల్లో పెడితే పెళ్ళిలా అవుతుంది చెప్పండి? దాని బతికేంగాను, మీకే ఓ ఆడపిల్లుంటే అని ధర్మపన్నాల జోలికి పోబోయింది. చాలేండి, ఎన్నిసార్లు చెప్పినా ఇదేగా చెప్తారు. ఇలాంటి పిచ్చి పిల్లని చేసుకుంటే నా కొడుకు బ్రతికేంగాను? డబ్బుతో కాపురం చేస్తాడా? మీకు డబ్బుంటే ఉండవచ్చు, కానీ పిచ్చి పిల్లని అంటకట్టడానికి మీకెన్ని గుండెలు? సమయానికి తెలిసింది కానీ, లేకపోతే వాడి బ్రతుకంతా ఏమయ్యేది అని తెగ ప్రశ్నలు వేసింది ప్రభాకరం తల్లి. వదిలి గారు, మీరెలా భయపడొద్దు. ఆ 3 ముళ్ళు పడనివ్వండి. పిల్లని ఎన్ని ఊళ్ళైనా తిప్పి, ఎన్ని వేలైనా ఖర్చు పెట్టి బాగు చేయించుకుంటాం. మీకు ఆ పూచీ లేదు. మాకు ఏ పూచీలు వద్దు, కానీ మా దారిని మమ్మల్ని పోనివ్వండి. డబ్బు ఉందని ఇంత విరగబాటు పనికిరాదు. పెళ్లి చేసుకునేవాడు సుఖపడాలని చేసుకుంటాడా, ఆసుపత్రిలో పడి ఏడుద్దామని చేసుకుంటాడా అని మళ్ళీ 2 ప్రశ్నలు వేసింది ప్రభాకరం తల్లి. అప్పుడప్పుడు ముందుకొచ్చి వంతపాట పాడి వెనక్కిపోతున్న ఓ పెళ్లివారి బంధువు మళ్ళా ముందుకొచ్చాడు. అమ్మా, మా వల్ల చాలా తప్పే జరిగింది. పెద్దవారు మీరు గ్రహించాలి. పిల్లదానికి పుటక నుంచి స్థిమితం లేదనుకున్నారా? నిక్షేపంలాగా స్కూల్ ఫైనల్ పాస్ అయ్యింది. దాని కర్మ కాలి మధ్యలో వచ్చింది తెగులు. మీరు కొంచెం శాంతపడాలి. కానీ అసలు పిల్లది భర్తతో కాపురం చేసుకుంటే కాపురం ఎలాగయ్యా పిచ్చి మాలోకంతో అని మండిపడింది ప్రభాకరం తల్లి. ఆ పెద్ద మనిషి అతి వినయంతో కొంచెంచుకుపోయి ముడుచుకుపోయి సగం వంగి, హల్లా నెయ్యకండి. పిల్లదానికి స్థిమితం లేని మాట నిజమే, కానీ కరుస్తుందా రక్కుతుందా అలాంటి జబ్బు కాదు సుమండి అన్నాడు. కాపురం చేయటానికి కరవకపోవడం రక్కకపోవటం చాలునని ఆ రసికాగ్రేసరుడి అనుభవసారం. ప్రభాకరం తల్లి పోట్లాటకి దిగుతూ, సరేనయ్యా, రేపు పిల్లా పీచు కలుగుతారు. ఎట్లా పెంచుతుంది తల్లి అని తిరుగులేని ప్రశ్న విసిరింది. కళ్యాణి తల్లి కాసేపు ఏడవడం మానుకుని చాటంత మొహం చేసుకుని, వదిన గారు, దాని కడుపున ఓ కాయాలే గాని అది పెంచాలిటండి. అన్నీ నేను చూస్తాను. 2 దాదుల్ని పెడదాం, 2 డాక్టర్లని పెడదాం వంతపాట, 2 దాసీల్ని పెడదాం కన్న తల్లి, 2 వంతపాట. ఏమిటి మీ అహంకారం అని రంకె వేశాడు ప్రభాకరం. అతని మనసంతా ఉడుకుతోంది, ఒళ్ళంతా వణుకుతోంది. మొహమంతా చెమటలతో ఎర్రగా కాల్చేసేలా చూశాడు.
ఎన్ని కోట్ల డాక్టర్లు, ఎన్ని కోట్ల దాదులు, ఎన్ని కోట్ల దాసీలు కలిస్తే తల్లి అవుతుంది. ఆ పిల్లని అంత జబ్బుతో అలా ఉంచి పెళ్లి చేస్తారా? పెళ్ళి ఆ వచ్చిన వాడు మర్నాడే వదిలేసిపోతే ఏం చేస్తారు అని రంకెల వర్షం కురిపిస్తూ విరుచుకుపడ్డాడు. జవాబు చెప్పాలిగా ఉన్ను అనుకుంది అత్తగారు. ఏం చేస్తావు నాయన, మా దగ్గరే ఉంచుకుంటాం అంది వినయంగా. ఆ ఉంచుకోవడం ఇప్పుడే ఉంచుకోండి అంటూ కుర్చీలోంచి లేచాడు ప్రభాకరన్ తండ్రి. ఇవి చేతులు కావు, తొందరపడకండి అంటూ తొందరపడుతూ ఆ లేచిన ఆయన చేతులు పట్టుకున్నాడు కళ్యాణి తండ్రి. కాళ్ళు పట్టుకునే రివాజు కూడా వాళ్ళ వంశంలో ఉందో లేదో ఆయనకు సరిగ్గా తెలియదు. లేకపోతే అవి కూడా పట్టుకుని ఆనవాయితీ నిలిపేవాడు. నన్నడిగి ఏం ప్రయోజనం? రేపు భార్యతో కష్టసుఖాలు అనుభవించవలసిన వాడు కదా అని మళ్ళీ మెత్తగా పరుపుల కుర్చీలో సుఖం అనుభవించడానికి వెనక్కి వాలి మత్తుగా బద్ధకంగా కూర్చున్నాడు ప్రభాకరన్ తండ్రి. నాయన నువ్వేమంటావు అని పెళ్ళికొడుకు ఎదుట దోషిలా నిలబడ్డాడు ఆ గొప్ప వంశస్థుడు. పెళ్ళికొడుకు వినయంగానే మాట్లాడాడు. చూడండి, ఎలా సుఖపడాలో నాకు తెలియదు కానీ ఎలా కష్టపడకూడదో బాగా తెలుసు. ఈ పెళ్లి చేసుకుని మేమిద్దరం సుఖపడేదేమీ ఉండదు. ముందు మీ అమ్మాయికి మంచి డాక్టర్లతో వైద్యం చేయించండి. ఆమె జబ్బు తగ్గిపోతే పెళ్లి చేసుకోవచ్చునని డాక్టర్ చెప్తే నేనే చేసుకుంటాను. అంతవరకు నేను పెళ్లి చేసుకోను, మీకు మాట ఇస్తున్నాను అన్నాడు ప్రభాకరం. పెద్దవాళ్లంతా తలొక విధంగా ఆశ్చర్యపడ్డారు. అదేమిట్రా నీ షరతులు నువ్వును? నీకు దేశంలో పిల్లలు దొరకరనుకుంటున్నావా? వాళ్ళు వైద్యం చేయించే వరకు నువ్వు ఆగడమేమిటి? వాళ్ళు ఇంత మోసానికి దిగితే నువ్వు ఇలా మాట్లాడతావేమిటి అంటూ అతని తల్లి దుయ్యబట్టింది. ఏమిటి ఇప్పుడు పెళ్ళి ఆగిపోవాలా అని పెళ్ళి పెద్దలు ఆశ్చర్యపడుతున్నారు. చూడు నాయనా, నువ్వన్నది మంచి మాటే, కానీ ఇన్ని ప్రయత్నాలు చేసి ఇంతమంది బంధువుల్ని పిలిచి తీరా లగ్నం ముందు పెళ్ళి ఆగిపోతే మా వంశానికి ఎంత అప్రతిష్ట నాయనా అన్నాడా ప్రతిష్టల మానవుడు. ప్రభాకరం చాలా ఓర్పు తెచ్చుకుని, ఆ పిచ్చి పిల్ల కోసం నేను మీతో ఇన్ని మాటలు మాట్లాడుతున్నాను. ఇప్పుడు చేసుకున్న ప్రయత్నాలు మళ్ళీ చేసుకోవచ్చును. ఇప్పుడున్న లగ్నాలు ఎప్పుడూ ఉంటాయి, కానీ ఇప్పుడున్న ఆందోళన విచారం అప్పుడుండవు కదా. ఇప్పుడు లేని సంతోషం సంతృప్తి అప్పుడుంటాయి. అదే పెళ్ళి కానీ ఇది కాదు. ఈ పెళ్లి చేసుకొని నన్నేం ఆనందించమంటారు అన్నాడు దీనంగా. హల్లుడు కొంచెం వేడి తగ్గి మాట్లాడుతుంటే ఇంకా చల్లబరుచుదామని గడుస్తానంగా, నీ ఆనందమే మా ఆనందం నాయన, నీకు విచారం కలగనిస్తావా? నీకిచ్చేదానికి రెట్టింపు తీసుకో. నీ ముద్దు ముచ్చట్లన్నీ తీర్చే పూచీ నాది. పెద్దవాడి నా మాట కొట్టెయ్యకు. ఆ 3 ముళ్ళు పడనియ్యి. ఒక్కొక్క ముడికి 10,000 తీసుకోమన్న లెక్కలో మాట్లాడాడు ఆయన. ప్రభాకరం అసహ్యంతో కోపంతో అరవబోతుంటే ఆస్థాన పురోహితుడు ఒక ఆయన కాపలా వాళ్ళని జయించుకుని రహస్య గది గుమ్మంలోకి వచ్చేశాడు. అంతా కుతూహలంగా పరికిస్తూ గృహస్థుని ఉద్దేశించి, అయ్యా, శుభలగ్నం సమీపిస్తోంది, వధూవరులు పీటల మీదకి రావాలి. అవతల అంటూ యాకరవు పెట్టబోతుంటే గృహస్థు అడ్డుకొని, వచ్చేస్తున్నారు పంతులు గారు, కొంచెం లాంఛనాల విషయం మాట్లాడుకుంటున్నాం, మీరు వెళ్ళి అన్నీ సిద్ధం చేయండి. ఇదిగో అల్లుడు చదువుకున్నవాడు, మీ పాతకాలం తతంగాలేవి పెట్టకండి, మాంగళ్య ధారణ చాలు, 5 నిమిషాల్లో ముగించేయాలి యామనుకున్నారు. అల్లుడికి 50,000 కట్నం చదివించండి, గుర్తుంచుకోండి అని హడావిడిగా పురమాయిస్తుంటే ప్రభాకరం నిప్పులు కక్కుతూ పురోహితుల వారి మీదకు పోయి కాలు చితకదొక్కి, ఇదిగో పంతులు, పెళ్ళి చెడిపోయిందని చెప్పేయి, పెళ్ళికొడుకు వెళ్ళిపోతున్నాడని అందరికీ చెప్పేయి, ఇంకా నించున్నావే, పోవతలకి అని ఉరిమి పెద్ద పెద్ద అంగలేసుకుంటూ తనే వెళ్ళిపోయాడు ఆ గదిలోంచి. తర్వాత అతని తల్లి పరుపుల కుర్చీలోంచి బద్ధకంగా లేచి అతని తండ్రి నెమ్మదిగా నిష్క్రమించారు. ఇలా మా వంశంలో ఎనడైనా జరిగిందా? ఆడపిల్ల పెళ్ళి హఠాత్తుగా ఆగిందా అని బంధువుల్ని వాకప్ చేశాడు గృహస్థు. కొందరు లేదన్నారు, కొందరు ఏమో అన్నారు, కొందరు తెలీదన్నారు. ఇలా జరిగితే అసలు ఈ వంశం ఇంకెవరిదో కానీ మీది కాదన్నారు. చివరికి వాడే ఊడిపడ్డా, ఎవడికో ఒకడికి చెయ్యక అని సలహాలిచ్చారు. చాలా గొప్పగా నచ్చిందది గృహస్థుకి. హృదయానికి హత్తుకుపోయింది.
వంశగౌరవం కాపాడేందుకు పెద్దలే ఆ దారి చూపించారనుకున్నాడు. పిల్ల పెళ్ళి ఎందుకు జరగదో నేను చూస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. గృహిణి చాలా ఆనందించింది. పెళ్ళి ఆగదు కదా, పచ్చల అడ్డిగా వృధా కాదు కదా అని నిబ్బరపడింది. కళ్యాణ్ని చేసుకునేందుకు ఆ ఎవడో ఒకడు దొరికాడు. పెళ్లి పందిట్లో బీడీ కాలుస్తూ. పేరు శ్రీరామచంద్రమూర్తి. ఎక్కువ చదువుకోలేదు. బ్రహ్మగారి కూతురు ఆషామాషిగా బద్ధకంగా నాన్న తిట్టడు కదా అన్న ధైర్యంతో కళ్ళు ముక్కులు చెక్కిళ్ళు సరిగ్గా దిద్దకుండా మెరుగులు పెట్టకుండా ప్రాణం పోసేసింది. పర్వాలేదులేమ్మా, మొగాడికి అందమేమిటి అని బ్రహ్మ శ్రీరామచంద్రమూర్తిని వాళ్ళమ్మ బొజ్జలోకి విసిరేశాడు. వాడు పెరిగి పెద్దవాడై ఇంతవాడై వాళ్ళమ్మతో పాటు పెళ్ళికొచ్చాడు. నీకు పెళ్లి చేస్తామని పట్టుకున్నారు శ్రీరామచంద్రమూర్తిని. ఆ యువకుడు జడుసుకుని వాళ్ళమ్మ దగ్గరికి పరిగెత్తాడు. వాళ్ళమ్మ అప్పటికే వియ్యాల వారిచ్చే లాంఛనాల పట్టి విని మూర్ఛపోయి తేరుకుంటోంది. ఆవిడ మొహం కళకళా వెలుగుతోంది. మొగుడితో కాపురం చేసినాడు ఏనాడు ఆ మొహంలో అంత అందం కనపడలేదు. అమ్మా ఇదేమిటే అన్నాడు కొడుకు బెంబేలు పడుతూ. అదంతేరా నాయన, అదృష్టం వచ్చేసింది, పెళ్లి కొడుకు అయ్యావు. ఇలా కలిసి వస్తుందని కల్లో కూడా అనుకోలేదురా నాయన. మీ నాన్న లేరు కదా అని రివాజుగా ఏడ్చింది ఆవిడ. ఆ నాన్న లేనందుకు అసలు ఆనందంగా ఉన్నప్పటికీ. ఆ పిల్ల పిచ్చిదంటగా అన్నాడు కొడుకు కొంచెం గునుస్తూ. పిచ్చో వెర్రో నీకెందుకురా, 50,000 మోటారు బండి, రేడియో పెట్టి, వాచీ గొలుసు, వెండి పళ్ళాలు, చెంబులు, గిన్నెలు, అబ్బా ఎన్ని చెప్పను. అసలు అవన్నీ ఎక్కడ దాచుకోవాలో ఆలోచించు ముందు. నాగయ్య గారి ఈయన పెట్లో పెడదామా, వీరన్న భూషణంలో పెడదామా? మీ అత్తగారే ఓ ఇల్లు కట్టిస్తే మనకి తిప్పలుండవు. ఏమంటావురా? అమ్మ చెప్తోంది బాగానే ఉంది. అంత డబ్బు, అన్ని వస్తువులు ఎలా వస్తాయి మరి? మరి సీత అలాగే అన్నాడు సిగ్గుపడుతూ. సీత అతని మేనమామ కూతురు. బీడీలు మానే పెళ్లి చేసుకుంటాను అంటోంది. పెళ్లి చేసుకో, మానేస్తా అంటున్నాడు ఇతను. ఎలాగేమిటి, దాన్ని చేసుకుందువు కానీ ఈ పిచ్చిదేం వద్దంటుందా కాదంటుందా? అయినా అసలు దీన్ని మన కొంపకి పంపించర్రా. 4 రోజులు పోనిచ్చి పిచ్చిదాంతో కాపరం కుదరదని వదిలేద్దువు కానీ ముందు 3 ముళ్ళు వేసి ఆ డబ్బు సంచి పట్టుకో. దాని ముళ్ళు మనం విప్పుదాం. అందులో డబ్బంతా ఉంటుందో లేదోనే అమ్మా. అంత తెలివి తక్కువ దాన్నిట్రా. నీకెందుకు, నువ్వు ఊరుకో. మళ్ళీ నువ్వు తిట్టకు. ఆ డబ్బులో కొంచెం పెట్టి సీతకి నెక్లెస్ చేయిస్తాను. అలాగే నీ ఇష్టం. అసలు కోడలు అదేలే. ఈ రకంగా శ్రీరామచంద్రమూర్తి జ్ఞానబోధ కర్తవ్యబోధ పొందినవాడై మంగళ స్నానం చేసి పెళ్లిపీట ఎక్కాడు. కళ్యాణికి బాగా నిద్రొస్తోంది. పీట మీద కూర్చోనని మొరాయించింది. మిఠాయి ఉండ చేతిలో పెట్టి కూర్చోబెట్టారు. తన పీట పక్క పెళ్ళికొడుకు మారిన ఉదంతం కానీ తన పెళ్లి తతంగం కానీ కళ్యాణికి తెలియదు. పురోహితులు పవిత్రమైన మంత్రాలు చదివారు. బ్యాండులో అందమైన పాటలు వాయించారు. పెద్ద మనుషులు ఆశీస్సులతో అక్షింతలు విసిరారు. పిచ్చిది ఏం చేస్తుందోనని భయపడుతూ 2 మనుషులు పెళ్లికూతుర్ని పట్టుకున్నాక పెళ్ళికొడుకు కళ్యాణి మెడలో మంగళసూత్రాలు వేలాడదీసి చివర తాళ్ల కొసలు కలిపి 2 ముళ్ళు వేసి ఊడదని గ్రహించి గబగబా కూర్చున్నాడు. ఆ ముళ్ళు వేసినందుకు చాలా సంతోషించి అత్తమామలు పెద్ద మూట మోసుకొచ్చి అల్లుడు ఒడిలో పెట్టబోతుంటే వియ్యపురాలు ఊడలాక్కొని వీపు మీద మోసుకుపోతూ అంతర్ధానమైంది. సీత మెళ్ళో 3 ముళ్ళు వెయ్యాలి అనుకుంటున్నాడు పెళ్ళికొడుకు. వైభవోపేతంగా శాస్త్రబద్ధంగా వేదయుక్తంగా పెళ్లి జరిగిపోయింది. జననీ జనకులకు కన్యాదాన ఫలం దక్కింది. వారి పూర్వీకుల వంశ ప్రతిష్ఠ నిలిచింది. బంధువులు చుట్టాలు తెగ తిని తెగ పొగిడారు. అవన్నీ విన్నాక పెళ్లి పెద్దల కీర్తి కాంక్ష తీరింది. సరే, ఈ పిచ్చి పిల్ల మాటేమిటి? వెర్రి శ్రీరామచంద్రుడి గతేమిటి? ఈ 2 దంపతులై జీవితాంతము బ్రతకాల్సిందేనా? ఇతని సీత ఇతనికి దగ్గరవుతుందా? మామగారి వంశమర్యాదలకి, డబ్బుకి, పలుకుబడికి ఈ అమాయకుడు ఆహుతి కాకుండా నిలబడగలడా?
అసలు వాళ్ళిద్దరికీ జరిగింది పెళ్ళేనా ఖునీయా? ఈ పెళ్ళి చెడగొట్టడము ఈ పసివారి శ్రేయస్సుకి అవసరం కాదా? శివభక్తులు ఏమంటారు? అయ్యో, పిచ్చి కళ్యాణికి పిచ్చి తగ్గిపోదు కదా. బ్రతికినన్నాళ్ళు తన పిచ్చి లోకంలో నిర్విచారంగా జీవిస్తుంది కదా. సమాప్తం. ఇక్కడితో రంగనాయకమ్మ గారి కథా సంకలనం నుండి పెళ్ళి చేసేసాం అన్న కథ పూర్తయింది. అపశృతి అన్న మరొక చక్కటి కథతో మీ ముందుకు వచ్చేలోగా సెలవు మరి.